ఇదేళ్ల వైసీపీ పాలనలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి చేసింది ఏమీ లేదన్నారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. అనంతపురం శివారు పరిసర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. వరదలొచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం ఎమ్మెల్యేగా ఉండి ఇటువైపు చూడలేదని మండిపడ్డారు. కేవలం ఎమ్మెల్యేగా ఉండి గొప్పలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధి చేసింది లేదన్నారు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య, రోడ్లు, తాగునీటి సమస్య అధికంగా ఉన్నాయని ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాలనీలో కొంతమంది దివ్యాంగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు నిర్మించిస్తామన్నారు వెంకటేశ్వర ప్రసాద్. 5 ఏళ్లలో నువ్వేం చేసినావు వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ చేసావా, లేకపోతే ఒక కాలువ కట్టించావా, లేకపోతే నువ్వు నడిమంకలో రిటైనింగ్ వాల్ ఇస్తానని చెప్పి వచ్చిన 3 నెలల్లో కట్టిస్తానని చెప్పేసి చెప్పావు. కనీసం నువ్వు ఓటు అడగడానికి కన్నా అర్హుడు కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మా నాయకుడు చంద్రబాబు చేసిన పథకాలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 13 ఇక్కడ ఉండే కార్యకర్తలు అయితే ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటేసి మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇది అనంతపురం మొత్తం సమస్య ఉంది. అలాగే మెయిన్ వాటర్ ప్రాబ్లం, గత 5 ఏళ్ల నుంచి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రాబ్లం ఉండేది కాదు. మళ్ళా వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఉంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం పిఏబిఆర్ వాటర్ తీసుకొచ్చి ఈ కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. విశాఖ ఉత్తరంలో కూటమి అభ్యర్థి బీజేపీ నేత విష్ణుకుమార్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు. నగరంలోని 49వ వార్డులో గడప గడప ప్రచారం చేశారు. ముందుగా మంచుకొండవారి వీధిలోని శివాలయంలో పూజలు చేసిన విష్ణుకుమార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలకు అతీతంగా ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు. నామినేషన్ ప్రక్రియ మొదలవ్వడంతోనే జగన్ పాలన ముగిసిందని, రాష్ట్రంలో కూటమిదే అధికారమని విష్ణుకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 49వ వార్డులో నార్త్ నియోజకవర్గంలో పర్యటన మొదలుపెట్టాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వార్డ్ ప్రెసిడెంట్ గారైన మురళీ గారు, అట్లాగే జగదీష్ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వారు, అట్లాగే జనసేన నాయకులు వారు అందరి ఆధ్వర్యంలో, ఇంకా మిగిలిన టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు గారు అందరి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ మొదలుపెట్టడం జరుగుతుంది. ప్రచారము మీకు అందరికీ తెలుసు. 18వ తారీఖు నుంచి నామినేషన్స్ పర్వం మొదలైంది. 18 నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి కూడా ఉంది. కనీసం 17 సీట్లు వస్తాయా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు అనే క్వశ్చన్లు వేస్తే ఉంటే అత్యంత దారుణంగా ప్రజల్ని మోసం చేశారు అనేది ఒక్కటే మనకి కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది.